మీకు మీకు ఏమి కావాలనుకుంటా ఉంటారో అది రేపటి నుంచి మనం అయితే చూడబోతున్నాం అనేసి ఈరోజు ఎపిసోడ్తో అయితే ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. మన అమరేంద్రకి గతం గుర్తొచ్చేసింది ఫ్రెండ్స్. మీరంతా ఏం చేయాలి ఈ శుభశరణంలో? ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ చేయాలి, హైప్ బటన్ కొట్టాలి. అలాగే టీఆర్పీ రేటింగ్స్లో కూడా దూసుకుపోతా ఉందనేసి అయితే తెలుస్తా ఉంది. నేను టీఆర్పీ రేటింగ్స్లో చెప్తాను, ఇక్కడైతే రివీల్ చేయదలుచుకోలేదు. కనీ విని ఎరుగని రీతిలో టాప్ రేటింగ్ అయితే మన నిండు నూరేళ్ళ సావాసం సీరియల్ అయితే వచ్చింది. ఇంత హ్యాపీ అసలు ఈరోజు ఎపిసోడ్ చూసుకున్న హ్యాపీ, టీఆర్పీ రేటింగ్ చూసుకున్న హ్యాపీ, రేపటి నుంచి వచ్చే ఎపిసోడ్స్ గురించి తెలుసుకున్న హ్యాపీ, అసలు మొత్తం హ్యాపీ మూమెంటే. నేను తాళి కట్టిన భార్య, నా భార్య బాగీ రాథోడ్, నేను అరుంధతి మెడలో తాళి కట్టిన తాళి అదే బాగీ మెడలో నేను కట్టాను రాథోడ్ అనేసి మన అమరేంద్ర అంటా అంటే గూస్ బంప్స్ అయితే వచ్చాయి. అసలు అసలు రోమాలను ఎక్కపరుచుకున్నాయని చెప్తారు కదా, ఆ విధంగా అయితే వచ్చాయి. కన్నీ విని ఎరుగని రీతిలో అయితే ఉందబ్బా ఈరోజు ఎపిసోడ్ మాత్రము. అలాగే బుజ్జమ్మే తన కూతురు అనేసి మన అమరేంద్రకి తెలిసిన తర్వాత ఎంత ప్రేమ చూపిస్తాడో మీ ఊహకే వదిలేస్తాను. ఎందుకంటే అక్కడ బుజ్జమ్మని తన కూతురు కాకముందే ఎంతలా ప్రేమించాడో మనకు తెలుసు, గతం మర్చిపోకముందు. అలాంటిది తన కూతురు అని తెలిసిన తర్వాత ఎంతలా ప్రేమిస్తాడో మీ ఊరికే వదిలేస్తున్నాను. అది అయిపోయిన తర్వాత మీరంతా కోరుకున్న క్షణం అయితే వచ్చేసిందని చెప్పచ్చు. బాగి అమరేంద్ర లవ్ స్టోరీ ఎప్పుడు చూస్తాను సార్ అనేసి మీరంతా వెయిట్ చేస్తున్నారు కదా. రేపటి నుంచి అయితే మనకు భాగేంద్ర అమరేంద్ర కొత్త అధ్యాయం అయితే మొదలవుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు. అసలు ఈరోజు ఎపిసోడ్ మాత్రం ఎక్స్ట్రాడినరీ అని చెప్పచ్చు. అసలు ఎపిసోడ్లో ఏం జరిగింది, కీ పాయింట్స్ గురించి మాట్లాడదాం. అలాగే అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఎలా ఉండబోతున్నాయి ఎపిసోడ్స్ అనే దాని గురించి మాట్లాడదాం. యాక్చువల్గా నేను నిన్న 3 భాగాలుగా అయితే డివైడ్ చేశాను. అమరేంద్ర గతం గుర్తు రావడానికి 3 భాగాలుగా అయితే డివైడ్ చేశాను. కానీ ఈరోజు వచ్చి కొత్త భాగం ఒకటి యాడ్ అయింది, 4వ భాగం అయితే యాడ్ అయింది. ఇప్పుడు అమరేంద్రకి 2 స్టేజ్లో గతం గుర్తొచ్చింది, ఇంకా 3వ స్టేజ్లో గతం గుర్తు రావాలి. అది అయిపోయిన తర్వాత 4వ స్టేజ్లో గతం గుర్తొచ్చిన తర్వాత మన మనోహరి భర్తం అయితే పడతాడు. మన ఫస్ట్ స్టేజ్లో అయితే అరుంధతి, తన భార్య, తన పిల్లలు అనేసి మన అమరేంద్రకి అయితే గుర్తొచ్చింది. సెకండ్ స్టేజ్లో వచ్చి మన బాగి మెడలో తాళి కట్టిండేది, అంటే అరుంధతి చనిపోయేటప్పుడు ఆ తాళి మన బాగి బ్యాగ్లో అయితే పడుతుంది. బాగి బ్యాగ్లో పడిన తర్వాత బాగికి ఎలా పెళ్లి జరిగింది, అగ్నిసాక్షిగా ఎలా పెళ్లి జరిగింది, అగ్నిసాక్షిగా ఎలా తాళి కట్టాను అనేసి మొత్తం మన అమరేంద్రకి అయితే గతం అయితే తిరిగి వచ్చిందని మనం అయితే చెప్పుకోవచ్చు. అది అయిపోయిన తర్వాత మన రాథోడ్ అయితే కంప్లీట్గా చెప్పేశాడు, సార్ మీ తాళి కట్టిన భార్య సార్, మీ గతం గుర్తొచ్చిందా సార్, మీకోసమే సార్ బాగి ఎన్నో 1000 కళ్ళతో ఎదురు చూస్తాను సార్ అనేసి మన రాథోడ్ అయితే మాత్రం బాగి కంగ్రాచులేషన్స్ బాగి, నీ కష్టాలన్నీ ఆ శివయ్య గట్టెక్కించాడని మనం అయితే చెప్పుకోవచ్చు. ఆ దేవుడి ప్రార్థనలను నిన్నే చెప్పాము, శివయ్య శాసించాడంటే మనం అడిగామంటే ఆ శివయ్య కోరిక తెచ్చుకుండా ఉండడు అనేసి. ఖచ్చితంగా శివయ్య అయితే ఒక్క రోజులోనే కోరిక ఆ గుళ్ళో ఉండంగానే గతం గుర్తొచ్చేలాగా చేశాడు శివయ్య, నువ్వు నిజంగానే ఉండవు దేవుడా అనేసి అనిపించాడు. మొత్తానికి అయితే ఎపిసోడ్లో కూడా స్టార్టింగ్ నుంచి మనోహరికి చుక్కలు, మన బాగికి ప్రశంసలు, అలాగే మన అమరేంద్ర గతం గుర్తు రావడం, పిల్లలంతా ఒక ఎమోషన్ని క్యారీ చేయడం, ఎపిసోడ్ మాత్రం హై ఇచ్చిందని నాకైతే అనిపించింది. అసలు ఎపిసోడ్లో ఏం జరిగింది, ఎపిసోడ్లో మాత్రం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి ఎపిసోడ్ గురించి మనం. ఎందుకంటే ఎపిసోడ్లో స్టార్టింగే నిన్న ఎవరన్నా మిస్ అయింటే మాత్రం అక్కడ సోలం తీసుకున్న సామరంగా ఇలా గుచ్చితే ఇక్కడి నుంచి దూరం ఇక్కడి వరకు వచ్చి అమ్మో అయ్యో నా వల్ల కావట్లేదు నొప్పి అనేసి ఊపుకుంటా ఉంటే మన మనోహరి ఆర్తనాదాలు చూడలేక వచ్చిండే ప్రజలు కూడా, వచ్చిండే భక్తులు కూడా పరిగెత్తి వెళ్ళిపోతా ఉంటారని పూజారి గారు వచ్చి పసక్కని ఇలా బెరికేశారు. అసలు నువ్వు భక్తితో ప్రేమిస్తే, భక్తితో మామూలుగా ఏం చేస్తారు, మనకి ఏదైనా జాతరలు వచ్చినప్పుడు అలాగ వచ్చినప్పుడు నేలకి పైన అయితే సులం గుచ్చుకోవడం, లేకపోతే ఇలా సులం గుచ్చుకోవడం, ఆ విధంగా చేస్తారు. ఆ విధంగా చేసినా కానీ వాళ్ళు ఏ రోజు కానీ బాధ ఉంది అనేసి చెప్పరు. ఏ టైంలో కానీ వాళ్ళకి బాధ ఉన్నా సరే ఆ బాధను ఎక్స్ప్రెస్ చేయరు. ఎందుకంటే వాళ్ళ కోరిక నెరవేరాలంటే అంత కష్టం. అయితే ఇక్కడ మన మనోహరి అనుకుంటా ఊపుకుంటా అక్కడ వచ్చే అయ్యో నా వల్ల కావట్లేదు, అయ్యో రక్తం, అయ్యో అమ్మ అంటా ఉంటే భక్తులు కూడా పరిగెత్తప్పుడు వస్తారు రక్తం చూస్తున్నారంటే. అలా అంటే అలా ఓవర్ యాక్షన్ చేస్తా అంటే పూజారి గారు వచ్చి పసక్కని బెరికిదాన్ని. ఇక్కడ నువ్వు ఓవర్ యాక్షన్ చేసిన సార్లే తల్లి, నువ్వు అసలు పూజే చేయలేదు, మళ్ళీ నువ్వు పూజ చేసిన అనేసి ఎందుకు అబద్ధాలు చెప్తావు అనేసి మరొకసారి అయితే గాలిలో టైర్ తీసినట్టు పుస్సని గాలి తీసేశారు మన పూజారి గారు అయితే. అక్కడ మనం యాదం ఏదో సాధించేద్దాము, మన మనోహరి గురించి మన అమరేంద్ర సార్ గొప్పగా చెప్దామనేసి పాపం అమరేంద్రని రాథోడు ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటా అంటే ఎక్కడికో తీసుకెళ్ళి ఆ పిల్లలు పూజ చేసేది బాగా కష్టపడి చూపిద్దాం అనుకుంటా అంటే మనోహరి దగ్గరికి రాను సార్, మనోహరి ఎంత కష్టపడతా ఉందో, మీకోసం ఎంత ప్రేమ చూపిస్తా ఉందో రాను సార్ చూద్దరు అనేసి అక్కడికి పిలుచుకొని పోయిన తర్వాత అక్కడ చూస్తే అక్కడ పూజారి గారు వచ్చి గాల్లో టైర్
టైర్లో గాలి తీసినట్టు పుస్సని గాలి తీసేసే ముందు మన మనోహర్ ఏం చేయాలి లేకుండా అబ్బా ఇంత కష్టం పడ్డాను దీనికి ఎలాగన్నా రక్తం ఆపేలాగా చేయంటే అక్కడ పసుపు ఉంటే తీసుకొచ్చి పెట్టింది. ఆ పసుపు పెడితే ఎలా ఉంటుంది మనకు తెలుసు కదా, నరకం ఉంటుంది. ఆ దేవుడు గుళ్ళో కూడా తప్పు చేస్తావా అనేసి దేవుడు ఆ గుళ్ళోనే శిక్ష అయితే వేసేసాడని మనం అయితే చెప్పుకోవచ్చు. సూపర్ అనిపించింది ఆడ. అది అయిపోయిన తర్వాత మన అమరేంద్ర పోయేసి ప్రతి ఒక్కరు అంటే మన ఒకరు వచ్చి పుట్లో పాముకు పాలు పోస్తూ ఉన్నారు. అది అయిపోయిన తర్వాత ప్రదక్షిణ చేస్తూ ఉంటారు, కొబ్బరికాయలు కొడతా ఉంటారు, దీపాలు వెలిగిస్తూ ఉంటారు. ఆ పిల్లల ప్రేమను చూసి మన అమరేంద్ర అయితే ఉప్పొంగిపోతూ ఉంటాడు. ఎందుకంటే ఒక తండ్రి కోసం వాళ్ళ తండ్రి బాగుండాలనేసి, వాళ్ళ తండ్రి ప్రమాదం నుంచి బయటపడ్డాడనేసి అక్కడ ఆ పిల్లలు ఆ పూజలు చేస్తా ఉంటే మన అమరేంద్ర అయితే లోపల చాలా సంతోషపడిపోతాడు. సంతోషపడిపోతా ఉంటే అక్కడ సరే అనేసి అందరిని చూసిన తర్వాత మన బాగి దగ్గరికి అయితే తీసుకెళ్ళాడు. బాగి దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత బాగి మీకోసం ఎంత కష్టపడతాను చూడండి సార్, అసలు ఏం మొక్కునిందో నాకు కూడా తెలీదు అనేసి, అంటే తన భర్త క్షేమంగా ఉండాలని మొక్కునింది. కానీ రాతోడు ఆ విషయం చెప్పలేకపోతా ఉంటాడు కదా, అక్కడ మన అమరేంద్రకి చెప్పలేకపోతా ఉంటాడు. కాబట్టి అక్కడ సరే అనేసి ఎంత కష్టం వచ్చింటే సరే ఈ విధంగా మొక్కు అంటుంది అనేసి మొత్తానికి అయితే మోకాలు మెట్ల మీదే మోకాల పైన ఎక్కి నిప్పికొండ, ఆ నిప్పుకొండ గురించి మన యాదమ్మ చెప్పింది కదా, ఆ నిప్పుకొండ కానీ బై మిస్టేక్ అయితే మన ఒళ్ళంతా కాలిపోతుంది అనేసి చెప్పింది. అంత సాహసమైన పని చేసిందంటే ఆ దేవుడు కూడా కనికరిస్తాడు, ఖచ్చితంగా కనికరిస్తాడు. అందుకోసం అనేసే కదా మన అమరేంద్ర గతం గుర్తొచ్చింది. అమరేంద్ర తాళి కట్టిన భార్య బాగీనే అనేసి అమరేంద్రకు తెలిసింది. బాగీకి మంచి రోజులు రావాలనేసే కదా దేవుడు ఇంత ప్రయత్నం అయితే చేశాడు. కష్టపడితే ఖచ్చితంగా ఫలితం ఉండేదాన్ని అనేదానికి ఎన్ని అవమానాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు పడింది మన బాగి. అమరేంద్ర గతం మర్చిపోయినప్పటి నుంచి ఆ మనోహరి కుట్రల్ని తట్టుకొని నిలబడిందంటే ఒక భూదేవికి ఉన్నంత ఓపికతో అక్కడ నిలబడింది కాబట్టి కదా ఈరోజు అమరేంద్ర గతం గుర్తొచ్చిందంటే పూర్తిగా గుర్తు రాలేదు. కానీ ఆ బాగి తన భార్య అన్న సన్న యాక్సెప్ట్ చేశాడు కదా. అరుంధతి వాళ్ళ చెల్లెలు సార్, మీ రెండో భార్యగా మీకోసం పిల్లల కోసం మీకోసం రావడానికి వచ్చింది సార్, సిద్ధపడింది సార్ అనేసి ఒక భూదేవి తల్లిలాగా ఓపికతో ఉన్నింది సార్, ఇన్ని రోజులు కష్టపడింది సార్ అనేసి మన రాతోడు చెప్పిండే విధానం మాత్రం ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. సరే అనేసి మోకాల పైన వచ్చి అక్కడ మన అమ్మవారికి అయితే ఆ నిప్పుల కొండను అయితే సమర్పించింది. నిప్పుల కొండను సమర్పించిన తర్వాత అక్కడ ఏందమ్మా ఏం కష్టం వచ్చిందమ్మా, చూస్తా ఉంటే వివాహితలాగా ఉన్నా, అంటే పెళ్ళైన అమ్మాయిలాగా ఉండవు, అసలు నీకేం బాధ వచ్చింది చెప్పమ్మా అనేసి అంటే, నీ భర్తకి ఏమైనా సమస్య వచ్చిందంటే నా భర్తకి ఒక పెద్ద ప్రమాదం వచ్చింది సార్, ఆ ప్రమాదం నుంచి బయటపడ్డాడు సార్ నా భర్త అనేసి అక్కడ మన భాగ్య అయితే చెప్పింది. పూజారి గారికి చెప్పే కొందికి అక్కడ అర్థం కావట్లే అసలు ఏంది రాతోడు ఏం మాట్లాడుతా ఉంది, బాగికి పెళ్ళయిందా, అసలు ఏం జరుగుతా ఉంది రాతోడు అనేసి నరాలు అట్లే చిట్లుతూ ఉంటాయి మన అమరేంద్రకి అయితే. ఎక్స్ట్రాడినరీ అక్కడి నుంచి అయితే ఒక రేంజ్ మెయింటైన్ చేశారు అనుకోండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సీరియల్ కానీ ఒక రేంజ్ అయితే మెయింటైన్ చేశారని చెప్పొచ్చు. అది అయిపోయిన తర్వాత తాళిని ఇలా తీసి అక్కడ చూసే కొద్దికి మన అమరేంద్రకి ఈ తాళి ఎక్కడిది, అసలు నేను కట్టిన తాళి మళ్ళీ ఎలా వచ్చింది అనేసి ఆలోచనలు అయితే పడ్డాడు. ఆలోచనలు పడిన తర్వాత మన అరుంధతి మెడలో నుంచి యాక్సిడెంట్ జరిగినప్పుడు అరుంధతి మెడలో నుంచి బాగి దగ్గరికి రావడం, బాగి దగ్గరికి వచ్చిన తర్వాత బాగి ముసుగు వేసుకొని తాళి కట్టించుకోవడం, ప్రతి ఒక్క విషయం అయితే గుర్తొచ్చేసింది. అప్పుడు రాతోడు చెప్తాడు అక్కడ తీసుకెళ్ళి అక్కడ ఎవరికైనా సరే ఇప్పుడు మనకు ఏదైనా ఒక ప్రాబ్లం జరుగుతుందంటే ఖచ్చితంగా మనమే కళ్ళు తిరిగి పడిపోతాం. అలాంటిది అంత పెద్ద గతాన్ని గుర్తు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా నరాలు అనేది మెల్ట్ అవుతూ ఉంటాయి. ఆ మెల్ట్ అయ్యేటప్పుడు అక్కడ తీసుకెళ్ళి ఒక తాను కూర్చోబెట్టి నీళ్ళు తాగిన తర్వాత బాగి నా భార్య కదా, నేను అరుంధతి మెడలో కట్టిన తాళిని నా చేతులతో అగ్నిసాక్షిగా, అంటే అగ్నికోణం అక్కడ వెళ్తా ఉంది, మీరు ఎపిసోడ్ చూస్తుంటే మీకు అర్థమైంటుంది, అగ్నిసాక్షిగా నేను తాళి కట్టిన భార్య బాగి, అలాంటిది నువ్వు ఎందుకు రాతోడు అబద్ధం చెప్తా ఉండవు అనేసి మాట్లాడిన తర్వాత సార్ మీకు గతం గుర్తొచ్చిందా సార్ అనేసి రాతోడు ఇచ్చిండే ఎలివేషన్ మాత్రం, సార్ మీకోసం మీ పిల్లల కోసం తన ప్రాణాలు కూడా అర్పించడానికి సిద్ధమైంది సార్ మనం బాగి, అసలు ఎంత ఓపికగా ఉంది సార్ అనేసి అసలు ఏమి చెప్పినా తక్కువే అబ్బా, ఏమి చెప్పినా తక్కువే ఎపిసోడ్ గురించి అయితే. ఎక్స్ట్రాడినరీ ఎపిసోడ్. ఎందుకంటే ఆ శివయ్య అలాగే అరుంధతి రూపంలో వచ్చి నేను మొక్కున్నాను మీరిద్దరూ కలవాలనేసి, మీరిద్దరూ ఇలా ఉండాలనేసి నేను కోరుకున్నాను అనేసి, మీరు గుడికి వెళ్ళండి అనేసి ఆ పాప అరుంధతి పాప అక్కడ ప్రాణ త్యాగానికైనా సిద్ధపడింది. ఆ ప్రచండ వచ్చి ప్రాణాలు తీస్తాడని తెలిసినా కానీ ఎలాగైనా సరే వీళ్ళని గుడికి తీసుకెళ్ళాలి, గుడికి తీసుకెళ్ళిన తర్వాత వీళ్ళకి గతం గుర్తు రావాలి, గతం గుర్తొచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ కలయికి ఇలా ఉండాలి అనేసి మన ఫోటోల రూపంలో అన్నింటిలో చూపించారు. కాబట్టి చాలా ఎక్స్ట్రాడినరీ. రేపటి నుంచి అయితే మన అమరేంద్ర మనం బాగిని చూసే విధానంలో డెఫినెట్గా చేంజ్ ఉంటుంది. అలాగే ఒక కొత్త లవ్ స్టోరీ అనేది చూస్తామని నాకైతే అనిపిస్తుంది. మంచి ఎపిసోడ్స్ అయితే వస్తున్నాయి. టీఆర్పీలో కూడా బ్లాస్ట్ అయిందని చెప్పుకోవచ్చు. చూద్దాం. టీఆర్పీ రేటింగ్స్ వచ్చిన తర్వాత హైప్ కొట్టండి, అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దండి. వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి. నిన్నూరేళ్ళ సావాసం ఫ్యాన్స్ అంతా కింద కామెంట్ చేయండి, నిన్నూరేళ్ళ సావాసం ఫ్యాన్స్ సూపర్ హిట్ అనేసి.
ఎందుకంటే మీరు ఎంత ట్రెండింగ్ చేస్తే అంత మళ్ళీ టీఆర్పీ రేటింగ్ పెరుగుతుంది. ఎందుకంటే మంచి ఎపిసోడ్స్ రాబోతున్నాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దండి. రేపటి నుంచి ఇంకా మంచిగా రివ్యూస్ అయితే వస్తుంటాయి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.